అక్కడెక్కడో ఉక్రెయిన్, రష్యా కొట్టుకోవడం ఏంటి? అమెరికా వెనిజులా మీద టార్గెట్ చేయడం ఏంటి? చైనా, జపాన్‌తో గొడవలాడడం ఏంటి? వీటన్నిటి వల్ల నీ జోబికి చిల్లేంటి? ఏంటి షాక్ అయ్యావా? వీడియో ఫుల్‌గా చూడు నీకే అర్థమవుతుంది. మనం రోజు పెట్రోల్ బంక్‌కెళ్తాం. అక్కడ పెట్రోల్ ప్రైజెస్ చూసి చాలా కోపం తెచ్చుకుంటాం. కానీ ఎప్పుడు మనం ఆలోచించం అస్సలు ఈ పెట్రోల్ ప్రైజెస్ డిసైడ్ చేసేదెవరు? ఈ ఫ్యూయల్ గాని, ఈ ఆయిల్‌ని డిసైడ్ చేసేదెవరు? ఈ ఆయిల్ వల్ల వార్స్ జరుగుతాయా? యెస్. ఖచ్చితంగా జరుగుతాయి. ఒక టైంలో ఆయిల్ అంటే కేవలం ఫ్యూయల్ అయ్యుండొచ్చు. కానీ ఈ రోజుల్లో ఆయిల్ అంటే ప్రపంచం మొత్తాన్ని రిమోట్ కంట్రోల్ లాగా ఆడించగలిగే ఒక పవర్‌ఫుల్ ఎలిమెంట్. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటాం. చాలా సింపుల్‌గా ఆయిల్ ఎలా పుట్టిందని కాదు, ఆయిల్ భవిష్యత్తు రోజుల్లో ప్రపంచాన్ని ఎలా శాసిస్తుంది అని. శాంక్షన్స్ అంటే ఏంటి? సింపుల్‌గా అర్థం చెప్పుకుందాం. శాంక్షన్స్ అంటే బాంబ్స్ కాదు. శాంక్షన్స్ అంటే సోల్జర్స్ కాదు. శాంక్షన్స్ అంటే నీకు డబ్బివ్వను అని చెప్పడం కాదు. ఒక కంట్రీకి డబ్బు రాకపోతే ఆర్మీ వీక్ అవుతుంది, ఎకనామీ స్లో అవుతుంది, కంట్రీలో ఉన్న పీపుల్ చాలా ప్రెషర్ ఫీల్ అవుతారు. శాంక్షన్స్ బిఫోర్ ఆయిల్. శాంక్షన్స్ ముందు ఆయిల్ వరల్డ్ చాలా సింపుల్‌గా ఉండేది. రష్యా ఆయిల్ పంప్ చేసేది. షిప్‌లో లోడ్ అయ్యేది. యూరోప్, ఏషియా, అమెరికా హ్యాపీగా చక్కర్లు కొట్టుకుంటూ వెళ్ళిపోయేది. డాలర్స్‌లో పేమెంట్ వచ్చేది. ఇన్సూరెన్స్ క్లియర్ అయ్యేది. పోర్ట్స్ ప్రతిరోజు ఓపెన్‌లో ఉండేటివి. ఈ సిస్టమ్ అంతా స్మూత్‌గా నడిచేది. ఎప్పుడైతే శాంక్షన్స్ ఇన్వాల్వ్ అయ్యాయో అప్పటి నుంచి మొత్తం ఈ వే అంతా బ్లాక్ అయిపోయింది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన ఫేమస్ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ దారేమో దూరం. ఇల్లేమో దూరం అసలే చీకటి గాఢాంధకారం. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది ఒక థింకింగ్ ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయడానికి. సో నేను ఇలాంటి కంటెంట్ జియో పాలిటిక్స్ నుంచి లోకల్ ఇష్యూస్ వరకు, ఇంటర్నేషనల్ క్రైసిస్ నుంచి ప్రతిదీ కరెంట్ అఫైర్స్‌లో ఉన్న ప్రతి టాపిక్‌ని 10 నిమిషాల్లో మీ ముందు పెట్టేస్తాను. నేను అలా పెట్టంగానే మీ దాకా రావాలంటే డెఫినెట్‌గా మీరు సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేశారా? డన్. శాంక్షన్స్ వచ్చిన తర్వాత ఈ వరల్డ్ అంతా 2 పార్ట్స్‌గా డివైడ్ అయిపోయింది. ఒక పార్ట్ శాంక్షన్స్‌ని ఫాలో అయ్యే కంట్రీస్, రెండో పార్ట్‌లో శాంక్షన్స్‌ని ఫాలో అవ్వని కంట్రీస్. ఆయిల్ ఒకటే కానీ రూల్సే డిఫరెన్స్. ఎందుకంటే ఆయిల్ అనేది గ్లోబల్ కమాడిటీ. ఎప్పుడైతే మనం గ్లోబల్ కమాడిటీని పాలిటిక్స్‌తో ఇంటరాక్ట్ చేస్తామో అప్పుడు ప్రపంచం అంతా కేయాస్ వస్తుంది. మనం అనుకుంటాము రష్యా, యూఎస్‌కి వార్ కదా! అసలు మనకేంటి ఆ తలనొప్పి అని. ఈ వార్ రష్యా, ఉక్రెయిన్‌కి మధ్యలోనే కాదు, నా పాకెట్స్‌లో ఒక కామన్ మ్యాన్ పాకెట్స్‌లో ఈ వార్ జరుగుతుంది. డాలర్ అండ్ ఆయిల్ డేంజరస్ రిలేషన్‌షిప్. డెకేడ్స్ నుంచి ఆయిల్ అంటే డాలర్. ఆయిల్ కొనాలంటే డాలర్ కావాలి. డాలర్ కావాలంటే అమెరికా సిస్టమ్‌ని ఫాలో అవ్వాలి. శాంక్షన్స్ తర్వాత చాలా కంట్రీస్ ఆలోచించాయి. ఆయిల్ కోసం డాలర్ ఎందుకు? రష్యా, చైనా, ఇరాన్ లాంటి కంట్రీస్ ఆల్టర్‌నేట్ పేమెంట్స్‌ని ట్రై చేస్తున్నాయి. లోకల్ కరెన్సీస్‌ని, డైరెక్ట్ ఎక్స్‌చేంజెస్‌ని ట్రై చేస్తున్నాయి. డిజిటల్ సిస్టమ్స్‌ని ట్రై చేస్తున్నాయి. ఫ్యూచర్‌లో ఆయిల్ డాలర్ నుంచి దూరం అయితే అమెరికా పవర్‌కి ఇదొక సైలెంట్ షాక్ అండ్ ఇది స్లో ప్రోగ్రెషన్. చాలామంది చెప్తున్నారు ఆయిల్ ఎరా ఎండ్ అయిపోతుంది. ఆయిల్ త్వరలోనే డిసప్పేర్ అయిపోతుందని. కానీ ఇది హాఫ్ ట్రూత్ మాత్రమే. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా. గ్రీన్ ఎనర్జీ ఇంపార్టెంటే. కానీ గ్రీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలన్నా ఆయిల్ కావాలి. సోలార్ ప్యానెల్స్, బ్యాటరీస్, ట్రాన్స్‌పోర్ట్, మైనింగ్ అని ఆయిల్ మీద డిపెండ్ అయ్యే ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. సో ఆయిల్ సడన్‌గా డిసప్పేర్ కాదు. ఆయిల్ తన రోల్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకుంటుంది అంతే. ఫ్యూచర్ వార్స్ గన్స్‌తో కాదు, షిప్స్‌తో. ఫ్యూచర్ వార్స్ బ్యాటిల్ ఫీల్డ్‌లో కనిపించవు. పోర్ట్స్‌లో జరుగుతాయి, షిప్పింగ్ లేన్స్‌లో జరుగుతాయి, ఇన్సూరెన్స్ ఆఫీసెస్‌లో జరుగుతాయి, బ్యాంకింగ్ సిస్టమ్స్‌లో జరుగుతాయి. ఒక్క షిప్‌ని స్టాప్ చేయడం అంటే ఒక కంట్రీని స్లో చేయడమే. రాబోయే ఫ్యూచర్ చాలా డేంజరస్. ఎందుకంటే కామన్ మ్యాన్‌కి వార్ కనిపించదు. కానీ దాని ఇంపాక్ట్ మాత్రం డెఫినెట్‌గా అనుభవిస్తాడు. ఇంపాక్ట్ ఆన్ ఇండియా. ఇండియాకి చీప్ ఆయిల్ ఒక ఆపర్చునిటీలా కనిపించవచ్చు. కానీ చీప్ ఆయిల్ కొనడం అంటే హై జియో పొలిటికల్ ప్రెషర్. ఫ్యూచర్‌లో ఆయిల్ కొనడం అంటే ఒక ఎకనామిక్ డెసిషన్స్ కాదు, ఒక ఫారెన్ పాలసీ డెసిషన్. యాజ్ ఎ వ్యూవర్‌గా మనమేం అర్థం చేసుకోవాలంటే రానున్న రోజుల్లో ఈ ఆయిల్ వార్‌లో మనం ఒక స్పెక్టేటర్సే కాదు, మనం ఒక ఇండైరెక్ట్ విక్టిమ్స్ కూడా. ఆయిల్ ఫ్యూచర్. ఆయిల్ చావదు. ఆయిల్ ఫైట్స్ మారుతుంది. ఓపెన్ మార్కెట్ నుంచి కంట్రోల్డ్ మార్కెట్‌కి, ఫ్యూయల్ నుంచి వెపన్‌గా మారుతుంది. మనం ఫ్యూచర్‌ని సర్వే అవ్వాలంటే ఆయిల్‌ని కాదు, ఆయిల్ పాలిటిక్స్‌ని అర్థం చేసుకోవాలి. మీ ఒపీనియన్స్ డెఫినెట్‌గా ఆయిల్ మీద ఇంకా ఎంత ఆయిల్ పెరగబోతుంది అన్న విషయం నాకు కామెంట్స్‌లో చెప్పండి. కామెంట్స్‌లో డెఫినెట్‌గా ఒక డిబేట్ పెట్టుకుందాం. మనందరం కలిసి గ్రో అవుదాం. దిస్ ఈస్ పృథ్వీరాజ్ కేన్ వర్క్స్ సైనింగ్ ఆఫ్.